వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. విష్ణు పురాణం 18వ భాగంలోకి వచ్చాం. యయాతి కథ వినబోతున్నామండి. ఇంతకుముందు యదువంశం గాథ మనం విన్నాం. ఒక 5-6 ఎపిసోడ్లుగా సుమన్ టీవీలో కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. అంటే కృష్ణుడు ఎందుకు యదువంశంలో శాపగ్రస్తమైన యదువంశంలో జన్మించాడు అని చెప్పడం కోసం ఒక 3-4 ఎపిసోడ్లుగా యయాతి చరిత్ర అంతా చెప్పబడింది. ఇక్కడ కొంచెం విష్ణు పురాణంలో కొంచెం బ్రీఫ్గా వెళ్తుంది. అయితే శుక్రుడు తన కుమార్తె అయిన దేవయానితో అట్టే ప్రేమగా ఉండకుండా అల్లుడు శర్మిష్ఠతోటి ప్రేమగా ఉంటున్నాడన్న కోపంతో యయాతిని ముసలివాడివైపోమని శపించాడు, వృద్ధాప్యం వచ్చేయాలి అని. అయితే ఈ ముసల్తనాన్ని ఓడ్చుకోలేక యయాతి శుక్రుడిని ప్రార్థించి అనుమతి పొంది ఒకనాడు తన కొడుకులందరినీ రప్పించి ఇలా అడిగాడట: ఈ ముసల్తనం వల్ల భోగానుభవం లేక చాలా చింతకి గురయ్యాను. నా కోరికలు తీరే వరకు మీలో ఎవరో ఒకళ్ళు మీ యవనాన్ని నాకు ఇచ్చి ముసల్తనం తీసుకోవాలి. ఎవరైతే ఇట్లా తీసుకుంటారో వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తానని అన్నాడు. అనేసరికల్లా ముసల్తనం అంగీకరిస్తారా ఎవరైనా? ఉన్నట్టుండి ఓ 24-26 సంవత్సరాల పరువంలో ఉన్నవాడికి 70-80 ఏళ్ల వృద్ధాప్యం, కాళ్ళు ఉనికిపోతాయి, కళ్ళు కనపడవు, చర్మం ముడతలు పడిపోతుంది, స్త్రీ సౌఖ్యం ఉండదు, ఆహార సౌఖ్యం ఉండదు, నిద్రా సౌఖ్యం అసలు ఉండదు. ఏ సౌఖ్యము లేని వృద్ధాప్యాన్ని ఎవరు తీసుకుంటారు? ఏ కుమారుడు ఒప్పుకోలేదు. కానీ కడసారి వాడైన పూరుడు మాత్రం దానికి ఒప్పుకున్నాడు, నేను తీసుకుంటానన్నాడు. అయితే యయాతి పైనున్న 4 కుమారుల మీద కోపం తెచ్చుకుని, మీ కొడుకులు రాజార్హులు కాకపోదురుగా కానీ శాపం ఇచ్చి పూరునికి తన ఆ ముసల్తనాన్నిచ్చి వాడి యవనాన్ని తాను గ్రహించి చిరకాలం యథేచ్ఛగా కామోపభోగాలు తన భార్యలతోటి విశ్వాచి అనే అప్సరసతోటి కూడా యవ్వనం పూర్తిగా అనుభవించి ఒకనాడు తన మనసులో ఇట్లా అనుకున్నాడట: ఇన్నాళ్ళు వివిధ భోగాలు అనుభవించాను, వెలితి లేదు, స్థల వెంట్రుకలతో సహా శరీర బలం జీర్ణించిన ముసల్తనం వచ్చినా కూడా ఆశలు జీర్ణించవు. అవివేకులమైన వాళ్ళు ఆశకు చుట్టుకుపోయి వివిధ దుఃఖాలు అనుభవిస్తారు. వివేకులైన వాళ్ళు ఏం చేస్తారు? ఆశలకు లొంగక సుఖశాంతులు అనుభవిస్తారు. నేను చాలా కాలం విషయ సుఖాలు అనుభవించాను, ఇంకా ఆ కోరిక తీరకుండా ఇంకా ఇంకా ఎప్పటికప్పుడు ఇంకా తినాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా తిరగాలి, ఇంకా ఇదే బాధ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక చాలు, ఈ ఆట కట్టించాలని అనుకుని ఈ సుఖాలు భోగాలు కూడా, సుఖభోగాలు అణచకపోతే అణగవు, వాటిని అణిచేయాలి. ఈ వయసు వచ్చింది, ఈ బాధ్యత వచ్చింది, పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకా ఇది మానాలి అన్న ధోరణి లోపల వస్తే తప్పిస్తే శరీరం అణగదండి. ఇది ఇవాల్టి కథ కాదు, కలికాలంలోనే కాదు, ముందు కాలాల్లో కూడా ఎప్పుడూ శరీరము కామోపభోగాన్ని కోరుకుంటుంది. ఇంకా అడుగంటాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చి పూర్ణకు యవనం ఇచ్చి వారి నుంచి తన ముసల్తనాన్ని తీసుకున్నాడు. అతడికి పరిపాలకుడుగా పట్టాభిషేకం చేశాడు. తపశ్చర్య కోసం అడవికి వెళ్ళిపోయాడట. అయితే పూరుడు ఏం చేశాడు? నలుదిక్కులా కలిగిన రాష్ట్రాలకి వరుసగా తన అన్నల్ని పరిపాలకులుగా నియమించి అంతకు అధినేతగా తానుంటూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఇక యయాతి కొడుకులలో పెద్దవాడైన యదువు వంశ కథ చెప్తాను విను. యదువంశ వర్ణన అండి, మనం ఇదివరకు విన్నదే, ఇక్కడ ఇంకొక రకమైన వివరం కనపడుతుంది. చరాచర భూతకోటికి ధర్మార్థ కామ మోక్షాల్ని ప్రసాదించే నారాయణుడు అవతరించిన అద్భుతమైన గొప్ప వంశం యదువంశం. పరమ పవిత్రుడైన హరి కృష్ణుడనే పేరున ఆ వంశంలో పుట్టి ఆ పవిత్ర వంశ కథ విన్నవారందరికీ శుభాలు చేకూరుస్తాడు అని పరాశరుడు యదువంశ కథ వివరించి మైత్రేయుడికి చెప్పాడు. యదువుకి 4 కుమారులు, 4 పురుషార్థాల్లాగా ఉండేవాళ్ళట. సహస్రజిత్తు, క్రోష్ఠుడు, అనలుడు, నహుషుడు అని వాళ్ళ పేర్లు. వీళ్లలో సహస్రజిత్తుకి శతజిత్తు, వానికి హేహయ తాళజంగ వేణుహైలని 3 కుమారులట. హేహైనకు ధర్ముడు, వానికి కుంతలుడు పుట్టారు. కుంతలుని పేరుతోటే ఆ దేశానికి కుంతల దేశం అని పేరు వచ్చిందిట. కుంతలుని కుమారుడు సభాజిత్తు, అతని కొడుకు మాహిష్మంతుడు. మాహిష్మంతుని పేరే మాహిష్మతీపురమైంది. దత్తాత్రేయుల వారు ఉంటారు ఇక్కడ అని చెప్తారు. మహిష్మంతుని కొడుకు భద్రశ్రోణి, వాడి కొడుకు దుర్దముడు, వాడి కొడుకు ధనకుడు, అతని కొడుకులు కృతవీర్యుడు, కృతాగ్ని, కృతధర్ముడు, కృతాజుడు అనేవాళ్ళు. కృతవీర్యుని కొడుకు 1000 చేతులవాడు, వాడి పేరు అర్జునుడు. ఇతడు ఈ కార్తవీర్యార్జునుడు, కృతవీర్యుని కుమారుడైన అర్జునుడు కాబట్టి కార్తవీర్యార్జునుడు అనే పేరుతోటి అత్యంత ప్రఖ్యాతి పొందాడు అతను. ఈ కార్తవీర్యార్జునుడే అనేవాడు దత్తాత్రేయుని ప్రార్థించి యుద్ధంలో గెలుపు, ఎప్పటికీ తరగని భుజశక్తి, పరిపాలనా దక్షత, సత్ప్రవర్తన, అంత్యంలో విష్ణువు చేత మృతి వరాలుగా దత్తాత్రేయుని కోరుకున్నాడట. అలాగే వరాలు పొంది
సూర్యుడిలాగా ప్రకాశిస్తూ శత్రువులను గెలిచి దీన సంరక్షణ చేస్తూ సప్తద్వీపాలతో సహా భూమిని ఒక్క చేత్తో పరిపాలించాడట. అతని ఐశ్వర్యానికి ఏలాంటి దెబ్బ లేదు. అలాగే అతని ఏలుబడిలో ప్రజలకు పేదరికం అనేది తెలియదట. అందరూ ధనేశ్వరులుగానే ఉండేవారు. యజ్ఞాలు నిర్దోషంగా 10,000 పైనగా చేసి దేవతలకి సంతృప్తి కలిగించాడు. పుణ్యమూర్తిగా విరాజిల్లాడు. అయితే ఈ కార్తవీర్యార్జునుడు ఒకనాడు కాంతలతో సహా వెళ్ళి నర్మదా నదిలో జలకేళి తలుపుతుండగా యక్షకిన్నర గంధర్వాదులను జయించి లోక విద్రావణుడుగా ఉన్నటువంటి రావణాసురుడు ఆ ప్రాంతానికే వచ్చి సేనతోటి బస చేశాడట. కార్తవీర్యార్జునుడి కాలం నాడు కాలమే రావణాసురుడి కాలంగా కూడా చెప్పబడుతోంది. అయితే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నాడట రావణుడు. అది తెలిసిన కార్తవీర్యుడు 1000 చేతులు చాచి నదీ జలాన్ని పొంగించాడు. ఆ పొంగటం వల్ల అటు ఇటు గట్టుపై ఉన్న చెట్లు తీగలు ముళ్ళడొంకలు ముమ్మరంగా కొట్టుపోయి రావణుడి మీద పడ్డాయి. దాంతో కోపించిన రావణుడు గడ్డుకు వెళ్ళి తన సేనతోటి కార్తవీర్యార్జునుడిని ఎదిరించాడు. కార్తవీర్యుడు అలాగే ఎదిరించి పశువుని పట్టి ఈడ్చినట్లుగా రావణుణ్ణి ఈడ్చి కాళ్ళు చేతులు సంకెళ్లతో బంధించి చెరసాలలో చాలా కాలం ఉంచాడట. తర్వాత పులస్త్యుడు వచ్చి నయాన చెప్పగా విడిచిపెట్టాడు. ఇలాగ శత్రుభీకరుడై ప్రజాక్షేమంకరుడైన కార్తవీర్యుడు చిరకాలం పరిపాలన సాగించాడు. కాలావసానం సమీపించగా నారాయణాంశతో అవతరించినటువంటి పరశురాముని గొడ్డలి దెబ్బకి గురి అయి తనుత్యాగం చేసి పరమపదాన్ని చేరాడు. అయితే ఈ కార్తవీర్యునికి 100 కుమారులట. వాళ్లలో శూరసేనుడు, వృషసేనుడు, మధువు, జయధ్వజుడు అనేవాళ్ళు ముఖ్యులు. వాళ్లలో జయధ్వజుని కుమారుడు తాళజంగుడు. వానికి 100 కొడుకులట. వాళ్లలో మొదటివాడు వీతిహోత్రుడు. వాని తమ్ముడు భరతుడు. భరతునకు వృషుడు, వృషునకు మధువు, అతనికి వృష్టి ప్రసిద్ధమైన కుమారులుగా ఉన్నారు. వృష్ణి పేరుతోటే వంశం రూపొందింది. ఇక యదుపుత్రుడు క్రోష్ఠుడు. వృష్ణి వంశం ఇదే మనకి మహాభారత భాగవత గాథల్లో అంధక వృష్ణి అలా కులాలు కనపడతాయండి. ఈ వృష్ణి అనే వంశం కూడా వీళ్ళ వంశంలోనే ఒకడి వల్ల ఏర్పడిందట. ఇక యదువు యొక్క పుత్రుడు క్రోష్ఠుడు. వాడికి వంశకారకుడైన కుమారుడు కలిగాడు. వాడి పేరు ధ్వజనీషుడు. వాని కొడుకు స్వాతి, అతని కుమారుడు ఋష్యంకుడు అనేవాడు. ఈ ఋష్యంకునికి కొడుకు చిత్రరథుడట. అతని కొడుకు శశిబిందుడు. జగత్తునంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన చక్రవర్తిగా పేరొందాడు శశిబిందుడు అనేవాడు. వాడికి లెక్కకి మించిన భార్యలు ఉండేవాళ్ళట. అందరినీ సమదృష్టితో చూస్తూ ఇష్టమైన వస్తువస్త్రాలని సమకూరుస్తూ సవిలాసంగా ఆనందపరుస్తూ ఉండేవాడట. ఈ శశిబిందుకి భార్యలందరి యందు కుమారులు కలిగారు. 10 కోట్ల మంది కుమారులట. ఎంత విచిత్ర గాథలుగా ఉంటాయోనండి పురాణ గాథలు. అందరూ విద్యావంతులు, బుద్ధిమంతులు, బలవంతులు. వారి సహాయంతో ఈ శశిబిందుడు అనేవాడు ఈ సప్తద్వీపైన వసుంధరని ఎదురు లేకుండా పరిపాలించాడట. వాని కుమారులలో పెద్దవాడు, ఈ రాజు యొక్క కొడుకుల్లో పెద్దవాడు పృథుశ్రవుడు. పట్టాభిషిక్తుడే అతను కూడా ఈ నేలాడు. అతని కొడుకు దముడు, వాని కొడుకు ఉషనుడు. ఉషనుడు ఈ ద్విజులకు సంతృప్తిగా దక్షిణలిచ్చి యజ్ఞాలు చాలా చేశాడట. ఇప్పుడు ప్రఖ్యాతంగా అందరూ చేసేవాళ్ళు కదా యజ్ఞాలు. ఒకడి పేరు ఎందుకు చెప్తారండి అంటే అందరికంటే ఎక్కువ చేసి ప్రజలకి ఎక్కువ కాలం గుర్తున్న వాడి పేరు ప్రత్యేకంగా చెప్పబడుతుంది. వాట్లలో చెప్పదగినవి ఏంటంటే 10 అశ్వమేధాలు చేశాడట. ఇతని కుమారుడు ఇతవుడు. ఇతవుని సుతువు మధువు. వాడికి 5 కుమారులు ఉన్నట. పరాజితువు, రుక్ముడు, పృథురుక్ముడు, జ్యామకుడు, ఫలితహరితుడు అని వాళ్ళ పేర్లట. అయితే వీళ్లలో జ్యామకుడు అనేవాడు శైబ్య అనే ఒక కాంతను పెళ్ళాడి ఆమెకు వశమైపోయి వాళ్ళిద్దరూ రాజసంగా సంతోషంగా ఉండేట. ఒకళ్ళకొకళ్ళు లొంగి ఉండేవాళ్ళు. భార్యను విడిచిపెట్టి ఉండేవాడు కాదట. ఈ భార్యలకి లొంగి తిరుగుతున్న భర్తల్లో ముందు చెప్పదగిన వాడు జామకుడని ఆ కాలంలో లోకులు చెప్పుకునేవాళ్ళు. క్రమంగా రాజ్యపాలన కూడా భార్యే చేసేది. దానికి దాసోహం అని జామకుడు చేతులు కట్టుకుని బంటులాగా నడుచుకునే దశకి దిగజారిపోయిందట అతని బతుకు. పోనీ ఇంత దిగజారిపోయినా అతనికి సంతానం కలగల. ఆలోచించి భార్యతో సహా అడవికి వెళ్ళి తపస్సు చేయటం మొదలుపెట్టాడట. అయితే ఏమైంది, భార్యాభర్త ఇద్దరు వెళ్ళిపోయేసరికి ఇక్కడ రాజ్యాంగం నడవక శత్రురాజులు సేనలతో వచ్చి ఈ నగరాన్ని రాష్ట్రాన్ని ఆక్రమించారట. ఈ సమాచారం చారుల వల్ల విని ఏమంటావని భార్యని అడిగాడట. పరిగెత్తుకుని వెళ్ళిపోలే ఆ రాజుగారు. రాణిగారిని అడుగుతున్నాడు. అడిగితే ఏమందట, నువ్వు వెళ్ళు, వాళ్ళని జయించి నగరము రాష్ట్రము స్వాధీనం చేసుకురా అని భార్య అనుమతి ఇచ్చాక అప్పుడు ఈయన వెళ్ళి వజ్రాయుధం లాంటి బాణాలు ప్రయోగించి శత్రురాజుల సేనలను కంటపడిన వాళ్ళందరినీ చిత్రవద చేశాట. అంత చేయగలిగిన వాడు భార్యా విధేయుడుగా ఆమె ఏం చెప్తే అది చేసే స్థాయిలో ఉండేవాడు. తప్పని కాదండి,
పురాణంలో కూడా తప్పుగా చెప్పటం లేదు. కానీ ఇంత పరాక్రమశాలి అయిన వాడు భార్యా విధేయుడిగా ఉండటం కొంచెం విశేషం. వింతగా ఉందన్నమాట. వాని పరాక్రమము బాణప్రయోగము తెలిసి నిలవలేక శత్రురాజులు పారిపోయి కొండ గుహల్లోనూ అడవుల్లోనూ తలదాచుకున్నారట. రాజు వాళ్ళని అలా విడిచి వస్తూ ఉండగా దారిలో ఈయనకి ఒక రాజకన్యక కనపడిందట. కంట్లోంచి కారుతున్న నీళ్లతోటి బట్టలు చీర తడిసిపోయేంత ఏడ్చేస్తోందట ఆవిడ. అంత దుఃఖిస్తూ ఉంటే సరే ఈయన వెళ్ళి అడిగాడు, ఎవరమ్మా ఏమిటంటే, మా అమ్మ నాన్న మా తల్లిదండ్రులు వాళ్ళు కనపడలేదని దుఃఖించింది. ఈయన ఏం చేశాడు, జామకుడు ఆమెను ఊరడించి ఆమె రూపానికి మురిసి ఓదార్చి ఆమెను వెంబడి పెట్టుకుని నగరానికి తీసుకుపోయాడు. చెప్పేసరికల్లా ఏమనుకున్నాడు, ఈ శైబ్యతో చెప్పి ఆమెకు ఎట్లాగో సంతానం లేదు కాబట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకుంటుందని అనుకుని రథం ఎక్కించి తీసుకెళ్లేసరికల్లా శైబ్య వీళ్ళు అందరూ వచ్చి ఎదురొచ్చి స్వాగతం చెప్పాక ఆవిడ ఈ పక్కనున్న అమ్మాయిని చూసేసరికల్లా కోపం వచ్చేసిందట ఆమెకి కొరకొరలాడుతూ. అయితే ఆ కోపంతో ఆవిడ ఏమంది, ఎవరిది, ఎందుకు తీసుకొచ్చావు, దీన్ని మోహించావా, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా ఈ ముసల్తనంలో, అది కూడా నేనుండగా ఇదేం విపరీత బుద్ధి నీకు అని గసిరేసింది భర్తని. కసిరేసరికల్లా ఈ శైబ్య మాటలకి జంకి గుండె దడదడలాడగా బెదురుతూ చూసి రాజు ఏమన్నట్ట, ఇది కోడలు అని చెప్పాడట. కోడలు మన ఇంట్లో ఉండొచ్చు కదా, ఉంచుకోవచ్చు కదా అని తీసుకొచ్చాను, నీకు ఇష్టమైతే నీతో ఉంచు, కాదంటావా ఎక్కడికైనా పంపించమన్నాడు. పంపించంగానే వెంటనే శైబ్య, ఏమయ్యా ఏమిటి మాయ మాటలు మాట్లాడతావు, నేనేమో గొడ్రాలిని, ఆవిడే చెప్పుకుంటోంది పుట్టు సంతతి లేని దాన్ని, నీకు ఇంకో భార్య ఏమో లేదు, శైబ్య నేను ఒక్కదాన్నే ఉన్నాను, నీకు కొడుకు ఎక్కడున్నాడు, నీది కోడలు ఎట్లా అవుతుంది అని అనేసరికల్లా రాజుకి ఏం చెప్పాలో తెలియలే. కానీ ఆమెతోటి ఈ అమ్మాయి నాకు నచ్చింది, దీన్ని నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఎటాకు పిల్లలు లేరు, ఇవికి సంతానం కలుగుతుంది నా వల్ల, వాళ్ళు రాజు అవుతారు, అట్లాంటి వాక్యాలు చెప్పడానికి ఆయనకి ధైర్యం గుండె చాలలేదనమాట. ఎందుకంటే ఆమె మాట వినడానికే ఆయన అలవాటు పడున్నాడు, లోపల వణికిపోతున్నాడు భయంతో. ఏమన్నాడు, బాగా దిటవ చేసుకుని, ఇలా గొడ్రాలు అయ్యే ఉంటావా, నీ కొడుకు కలగడా, కోడలు ఉండదా నీకు అన్నాడు. అనగానే ఆవిడ ఏం చేసింది, నవ్విందట. నవ్వుతూ సరే రా అని మేడలోకి తీసుకుపోయిందట. ఆ పిల్లని తీసుకెళ్తే కొంతకాలం హాయిగా ఉన్నారట వాళ్ళు. తర్వాత ఆవిడ గర్భవతి అయింది. ఈవిడికి మంచి రూపురేఖలతో, ఏమిటి ఇంత వృద్ధాప్యంలో చాలా పెద్దదైన తర్వాత ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. ఎంత చక్కటి రూపురేఖలు, అతని పేరు విదర్భుడు అని పేరు పెట్టుకున్నారట. పిల్లవాడు పెరిగాక మొదట ఈయన రాజు తీసుకొచ్చాడు కదా అమ్మాయిని, ఆ అమ్మాయినిచ్చి వివాహం చేశారట. పురాణంలో గాథలు ఇలాగే ఉంటాయండి. ఇంతకుముందు కూడా చాలా వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న గాథలు 2-3 విన్నాం. ఇప్పుడు ఇట్లా ఏ అమ్మాయి అయితే వీళ్ళ ఇంట్లోకి వచ్చాక పుట్టాడో కుమారుడు, అతనికిచ్చి వివాహం చేసుకున్నారు. రాజ్యాధికారం అప్పచెప్పి తన కొడుకుకి ఈ విదర్భుడికి రాజ్యాన్ని అప్పచెప్పాడు. ఎప్పుడైతే ఈ పరిపాలకుడుగా విదర్భుడు అయ్యాడో ఆ ప్రాంతాన్ని విదర్భ దేశంగా ప్రఖ్యాతి పొందిద్దట. విదర్భ దేశం, వైదర్భి అంటే మనం రుక్మిణీదేవి విదర్భ రాజకుమార్తె, ఆమెను వైదర్భి అని పిలుస్తారు. అతనికి 2 కుమారులు పుట్టారు, క్రధకైశికుడు, రోమపాదుడు అని వాళ్ళ పేర్లట. రోమపాదుని కొడుకు విభ్రుడు, వాడి కొడుకు ధృతి కొడుకు కౌశికుడు, వీడి కొడుకు చేది. ఈ చేది వంశీయులు చైద్యులు, ఆ దేశానికి చేది దేశం అని పేరుంది. మళ్ళీ ఈ చేది దేశం ఏదో కాదండి, శిశుపాలుడు పుట్టాడు కదా, శిశుపాలుడు ఉన్నాడు. ఎలాగ మనకి జయవిజయులు ఇద్దరు 3 జన్మలు ఎత్తారంటారు. 3వ జన్మలో శిశుపాల దంతవక్తులుగా జన్మించారు. ఆ శిశుపాలుడు మళ్ళీ ఎవరో కాదు, కృష్ణుడి యొక్క మేనత్త కుమారుడు. ఆమెని చేది వంశంలో ఉన్న రాజుగారికి ఇచ్చారు. కాబట్టి ఈ శిశుపాలుడి చైద్యుడు అని కూడా పిలిచేవారు, చేది రాజు అనమాట అతను. ఈ క్రధకైశికుడికి ఇందుమతి అనే కూతురు, కుంతి అనే కుమారుడు కలిగాడట. ఈ ఇందుమతి సూర్యవంశజుడైన అజుడికి భార్య అయింది. కుంతి ధర్మ పద్ధతిగా ధరణిని పరిపాలిస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఈ కుంతికి వృష్ణి, వానికి ధృతి, వానికి దాశార్హుడు, వానికి వ్యోముడు, వానికి అనుడు, వానికి పూరుహోత్రుడు, వానికి అంశుడు, అతడికి సాత్వతుడు కుమారులు. సాత్వతుని కుమారుడు ఉత్వకుడు. ఈ జామకుని వంశకథలు భక్తితో విన్న వాళ్ళకి ఏ పాపాలు అంటవట. అంటే ఒక కన్యను వలచి కూడా ఆమెని కోడలుగా చేసుకోవటానికి అంగీకరించి దానివల్ల సంతానాన్ని పొందాడు ఈ జామకుడు. అందుకని ఇతని కథ వింటే పాపం అంటదని చెప్తారు. అయితే ఉత్వతుని కుమారులు భజమాన దివ్యాంధ దేవావృత మహాభోజ వృష్ణులని 6 కుమారులట. వాళ్లలో భజమానునికి నిమి, వృక్షుడు, వృష్ణి, శతజిత్తు, సహస్రజిత్తు, యుతజిత్తు అని 6 కుమారులు. ఇక ఎంతమంది కుమారుల పేర్లు చెప్తారోనండి. దేవావృతుడికి బభ్రుడు, దేవవిభుడు కలిగారు. మహాభోజుడికి భోజమూర్తులు పుట్టారు. వృష్ణికి కొడుకేమో సుమిత్రుడు, వానికి అమిత్రుడు,
శిబి అని కుమారులు. అమిత్రుడికి సుతుడేమో నిఘ్నుడు, వానికి ప్రసేనుడు, సత్రాజిత్తు అని ఇద్దరు కుమారులు కలిగారు. ఈ ప్రసేనుడు, సత్రాజిత్తు తెలియని భారతీయులే ఉండరండి. ఎందుకంటే భారతదేశంలో ప్రఖ్యాతంగా జరుపుకోబడేది వినాయక వ్రతకల్పం. అందరూ వినాయక చవితి పూజ చేసుకుంటారు. తెలుగునాట చాలా ప్రఖ్యాతంగా వ్రత కథ వినాలన్న నియమం ఉంది మనకి. అందులో మనం ప్రఖ్యాతంగా చెప్పుకునేది కృష్ణమూర్తి మీద వచ్చినటువంటి శమంతకమణి దొంగతనం. ఆయన మీద పడింది కదా శమంతక వృత్తాంతం. ఆ వృత్తాంతంలో కథలో ప్రధాన నాయకులు ఎవరంటే ఒకడు సత్రాజిత్తు, రెండోది అతని తమ్ముడైన ప్రసేనజిత్తు. ప్రసేనుడు మరణిస్తే ఆయన ఆ వజ్రాన్ని ఈయన దొంగిలించాడేమో, కృష్ణమూర్తి ఏమైనా స్వాధీనం చేసుకున్నాడేమోనని అనుమానపడతారు. మనకి ఈ పేర్లు తెలుసు కదా, అక్కడికి వచ్చామన్నమాట. ఈ సత్రాజిత్తు బ్రహ్మాండ భాండాన్ని ఆవరించిన చీకటిని మటుమాయం చేసే వెలుగులు కలిగినటువంటి 1001 కిరణాలు కలిగినవాడు, కాలకర్త, పరాపర విద్యల చేత సాక్షాత్కరించేవాడును, త్రిమూర్తి స్వరూపుడును అయినటువంటి సూర్యభగవాను నిశ్చల శ్రద్ధాభక్తులతోటి తపస్సు చేసి ప్రసన్నుని చేసుకున్నాడు. భాస్కరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన భాస్కరుడు సత్రాజిత్తుకి ఏం వరం ఇచ్చాడో, దానివల్ల ఆ వర ప్రభావంలో అతనికి ఏం లభించిందో రేపటి భాగంలో తెలుసుకుందామండి. నమస్కారం.